ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి మరి బైబిల్ మిషన్ సభలకు మొదటి ప్రసంగికులుగా మరి రెవరెండ్ డాక్టర్ ఎన్ సత్యానందం అయ్య గారు, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు మన మధ్యకు వచ్చినారు. వారికి నిండు మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెండవ వాక్య వర్తమానికులుగా రెవరెండ్ ఎస్ ఆరోన్ కుమార్ అయ్య గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. గవర్నింగ్ బాడీ సభ్యులు, వారికి నా నిండు మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరి వాక్య వర్తమానం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎన్ విజయరాజు అయ్య గారికి, వారి కుటుంబమునకు నా నిండు మన్నాతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క ఘనమైనటువంటి కార్యమును దేవుడు జయకరముగా ఈ యొక్క సభలలో మరి దేవుడు వృద్ధిపరిచి నడిపిస్తున్న విధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి గత వత్సరములన్నిటికంటే మరి మొదటి దినము మరి యొక్క సభను దేవుడు తన యొక్క ప్రజలైన వారిని, విశ్వాసులైన వారిని నడిపించి దేవుడు జయకరంగా జరిగించినందుకు త్రిత్వ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మొదటి దినము గనుక మరి ఆలస్యముగా మరి ప్రారంభించబడినది. రేపటి దినము మరి త్వరగా మరి కార్యక్రమం అనేది ప్రారంభించబడుతున్నది. ఎందుచేతనగా మరి బైబిల్ మిషన్ మరి ఈ గుంటూరు ప్రాంతంలో దైవజనుని ద్వారా మరి ఏర్పాటు చేయబడిన బైబిల్ మిషన్ బేతేలు గృహము నుండి రేపటి దినం వాక్యమును అందించడానికి బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ జె కిరణ్ బాబాయ్ గారు, సామ్యుయల్ కిరణ్ బాబాయ్ గారు మన మధ్యకు విచ్చేయిచున్నారు. అలాగే మరి స్త్రీల సభల కన్వీనర్ అమ్మగారు, మరి డాక్టర్ జె ప్రమీల సెలవరాజు అమ్మగారు మన మధ్యకు వాక్యం అందించడానికి వారు రేపటి దినము వస్తూ ఉన్నారు. కనుక త్వరపడి రేపటి దినము త్వరగా మరి యొక్క సభ అనేది ప్రారంభించబడుతుంది. త్వరపడి మరి మీ యొక్క పనులను ముగించుకుని త్వరగా ఏకీభించాలని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాం. మరి దినము మరి 9 గంటలు అయితేనే కానీ మరి వాక్యం ప్రారంభించబడలేదు. రేపటి దినముకు మరి 1 గంటన్నర ముందుగానే మరి కార్యక్రమం అనేది ప్రారంభించబడుతుంది. కనుక దయచేసి మీ కుటుంబములతో, బంధువర్గములతో, ఇరుగు పొరుగు వారితో, మరి మీ సంఘములతో మరి ఏకీభించాలని దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఘనమైన రీతిగా మరి జయకరంగా జరగాలని దేవుడు మంచి వాతావరణంలో మరి మొదటి రోజు ఏ విధముగా జయకరము జరిగించి ఉన్నారు, రెండవ రోజు, మూడవ రోజు మరి 3 దినాల మరి రాత్రులు 3 రాత్రులైన ఈ యొక్క సభలను దేవుడు జయకరంగా జరిగేటట్లుగా ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాము. ప్రార్థించి ఏకీవించవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇప్పుడు ఈ యొక్క ముగింపు ప్రార్థన అయిన అనంతరమున అందరికీ భోజన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాము. రేపటి దినమున త్వరగా మరి యొక్క సభలలోనికి ఏకీభించాలని దేవుని పేరట తెలియజేస్తున్నాం. అలాగే మరి సభలలో మరి వెన్నెముకగా ఉన్నటువంటి యాజకులైన వారు మరి వారందరికీ నా నిండు మన్నాతులు తెలియజేస్తున్నాను. రేపటి దినము మరి అయ్యగారు మన మధ్యకు వస్తున్నారు కనుక మరి యాజకులైన వారు త్వరగా మరి మీ యొక్క సంఘములను అలాగే మరి మీరు కలిపి మరి ఏకీభించాలని, త్వరగా ఏకీభించాలని దేవుని పేరట తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క మొదటి దినపు సభ మరి దేవుడు దిగ్విజయంగా జయకరంగా జరిగించున్నారు. మరి ఇంటర్నెట్ ద్వారా విదేశాలలో ఉన్నవారు మరి యొక్క సభలను వారు చూసి ఉన్నారు. మరి అదే రీతిగా రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క సభలను మరి లైవ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంటర్నెట్ ద్వారా విదేశాల్లో ఉన్నవారు మీ యొక్క బంధువులైన వారికి మరి మీ యొక్క మరి సన్నిహితులైన వారికి మరి యొక్క అడ్రస్ మరి వారికి చెబితే వారు కూడా ఈ యొక్క సభలను వారు తిలకించిన వారై ఉంటారు. కనుక మరి ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా ఈ యొక్క సభలను వీక్షించవచ్చు. ఈ సభల యొక్క మరి ఇంటర్నెట్ అడ్రస్ వచ్చి మరి www.live.in
మరి lokeshtech.in ఈ యొక్క వెబ్సైట్లో మరి లైవ్ క్లిక్ 3 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మరి యొక్క సభలు లైవ్ అనేది వారు చూడగలుగుతారు కనుక మరి ఈ యొక్క సభలను దేవుడు శీఘ్రము జరిగేటట్లుగా ప్రార్థించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. రేపటి దినపు కార్యక్రమం మరలా చెప్తున్నాం, త్వరగా మరి ప్రారంభించబడుతుంది కనుక త్వరపడి ఏకీభించాలని దేవుని పేరట తెలియజేస్తున్నాం.